సరే, ఇక నారా లోకేష్ కొన్ని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఇవాళ గూగుల్ కి సంబంధించినటువంటి గూగుల్ ఏఐ హబ్ సంబంధించినటువంటి విశాఖపట్నంలో జరిగినటువంటి కార్యక్రమంలో కొన్ని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మా ప్రభుత్వ హయాంలో మేము గూగుల్ తీసుకొచ్చాము, మీ ప్రభుత్వ హయాంలో గొడ్డలి అని చెప్పడమే కాకుండా ఇప్పుడు త్వరలో జగన్ దీన్ని కూడా క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేస్తారంటూ కాస్త వ్యంగ్యంగా మాట్లాడుతూనే మీ ప్రభుత్వం టైంలో మీరు గొడ్డలు తీసుకొచ్చారనే తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారు. వీటిని ఎలా చూడాలి? నేను ఎక్కడో ఒక చిన్న క్లిప్ చూశానండి. లాస్ట్ పంచ్ మంది అయితే బాగుంటుంది గూగుల్ గొడ్డలి అని చెప్పేసి. గుండెల మీద చేసుకొని నారా లోకేష్ గారు పబ్లిసిటీ పరమావధిగా బతకకపోతే గుండెల మీద చేసుకొని నారా లోకేష్ గారిని నిజం చెప్పమనండి. తన పాత్ర ఎంతుంది గూగుల్ రావడంలో, అదాని గారి పాత్ర ఎంతుంది, లేకపోతే నరేంద్ర మోదీ గారి పాత్ర ఎంతుంది అన్నది వారు వారి మనసాక్షిని అడిగితే వారు చెప్పగలరు. ఎక్కడ గూగుల్ రావడానికి గాని అదాని రావడానికి గాని మేము చేసుకున్న ఒప్పందాలు సబ్సీ కేబుల్ ఎప్పుడు వేశారు ఒక్కసారి వారినే అడగమనండి. వారి మనసాక్షిని అడిగితే నారా లోకేష్ కే తెలుస్తుంది. అండ్ ఈ సందర్భంగా నేను ఇంకా మొత్తం అది చూడలేదంటే ఎక్కడో నేను ఒక ఫ్యూ సెకండ్స్ చూశాను. సుందర్ పిచ్చయ్య గారు వచ్చారా? సుందర్ పిచ్చయ్య గారు వచ్చారండి వైజాగ్ కి? లేదండి. ఎందుకు రాలేదండి? మరి సుందర్ పిచ్చయ్య గారు రావాలి కదా గూగుల్ వస్తే. అవును. గూగుల్ సిఇఓ వారే కదా. అవును. ఒకటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వారు బిజీగా ఉన్నారు. సో ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని పిలిచినా క్రెడిట్ మనకు రాదు. ఎవరండి క్రెడిట్ ఎత్తుకెళ్ళేది? ఇప్పుడు అనౌన్స్ చేసిన రోజు క్లియర్ గా గూగుల్ వాళ్ళు గాని, లేకపోతే అదాని వాళ్ళు గాని, లేకపోతే భారతీ ఎయిర్టెల్ వాళ్ళు గాని క్లియర్ గా నరేంద్ర మోదీ గారికి థ్యాంక్స్ చెప్పారు ఎక్స్ వేదికగా. ఎవరే గాని చంద్రబాబు నాయుడు పేరు గాని, నారా లోకేష్ పేరు గాని ప్రస్తావించలేదండి. కానీ వీళ్ళు ఇంకా ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడిలాగా మేము తెచ్చాం అంటే ఏం తీసుకొచ్చారు? ఇప్పుడు అదాని డేటా సెంటర్ ఎవరి హయాంలో అక్కడ మొదలైంది, ఎక్కడ పేపర్ వర్క్లు ఎప్పుడు జరిగాయి, ఎప్పుడు సబ్సీ కేబుల్ వచ్చింది, నారా లోకేష్ చెప్పమనండి. మేము కాదు, మేము మాట్లాడాల్సిన అవసరం లేదు, నారా లోకేష్ చెప్పమనండి. ఇప్పుడు అదాని వాళ్ళు వెళ్ళి గూగుల్ తో మాట్లాడుకుంటే దానికి నేనే కర్త కర్మ క్రియ అని చెప్పేసి డబ్బాలు కొట్టుకుంటే ఇంకా అంతకంటే హాస్యాస్పదము, అంతకంటే సిగ్గుమాలిన చర్య ఇంకోటి ఉండదండి. ఇప్పుడు ఇప్పటికీ కూడా నేను ఎన్నోసార్లు ప్రశ్నించాను, గూగుల్ తో చేసుకున్న ఒప్పంద పత్రాలు ఎక్కడ? ల్యాండ్ గూగుల్ కి ఇచ్చారా, అదానికి ఇచ్చారా? బయట పెట్టమనండి. ఇప్పుడు నారా లోకేష్ గారిని బయట పెట్టమనండి. మేమేం మాట్లాడాల్సిన అవసరం లే. వారికి బాధ్యత ఉంది కదా. గూగుల్ కి ఇచ్చారా? ఇప్పుడు ఏముందండి, గూగుల్ ఏ హబ్ అని రాసుకుంటాం, ఇంకోటి రాసుకుంటాం, పేర్లు మన ఇష్టం వచ్చేట్టు రాసుకుంటాం. ఆ తర్వాత ఇంకొకటి ఉంటది. ఎందుకంటే పోయిన అక్టోబర్ లో జివో రిలీజ్ అయింది. 480 ఎకరాలు 3 డిఫరెంట్ ప్లేసెస్ లో 6 కంపెనీలకు కట్టబెడుతున్నాం. అందులో 3 అదాని వాళ్ళవి, 3 భారతీ ఎయిర్టెల్ వాళ్ళవని క్లియర్ గా వాళ్ళే చెప్పారు. బయటకు వచ్చేసి గూగుల్ అని కుదురుకొట్టి చావు కబురు చల్లగా జనవరిలో మీడియాకు ఏం రిలీజ్ చేశారంటే, గూగుల్ వాళ్ళ దగ్గర నుంచి మాకు ఉత్తరం వచ్చింది, మీరు అదాని వాళ్ళకి భూములు ఇవ్వండి, మా పేరు మీద వద్దని గూగుల్ వాళ్ళు చెప్పారు కాబట్టి అదాని వాళ్ళకి ఇస్తున్నాం అని చెప్పేసి వాళ్ళే రిలీజ్ చేశారు. ఎంత హాస్యాస్పదం అంటే అక్టోబర్ లో జియో రిలీజ్ అయితే జనవరిలో గూగుల్ వాళ్ళు లేఖ ఎట్లా రాస్తారండి? అవును. సో అసలు గూగుల్ అన్నది భారతదేశ ప్రభుత్వాన్ని వారు థ్యాంక్స్ చెప్తూ వాళ్ళు ఏదైనా లెటర్ రాశారు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కానీ వాళ్ళు ఏమీ చూడలేదండి. అండ్ పెట్టుబడులు ఇండియాలో పెడతాం అంటే ఇండియా యాజ్ ఏ క్లస్టర్ చూస్తారు తప్పితే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు, నారా లోకేష్ ఉన్నాడని ఎవరు చూడరండి. అండ్ రెండోది, గూగుల్ వాళ్ళకి తెలియదండి. ఇప్పుడు మళ్ళీ దుబాయ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, దుబాయో లేకపోతే యూకేలోనో తీసుకుంటే, ఇప్పుడు రాణి వెళ్ళిన తర్వాత వాళ్ళ కొడుకు రాజు అయ్యాడు. రాజు తర్వాత మళ్ళీ వాళ్ళ నెక్స్ట్ కొడుకు రాజు అవుతాడు. అదే ఫ్యామిలీ కంటిన్యూ అవుతుంది. మంది ప్రజాస్వామ్య దేశం. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నమ్ముకొని ఏ కంపెనీ రాదండి. ఎందుకంటే 5 ఏళ్లలో ప్రభుత్వం మారితే అది వాళ్ళకు కూడా తెలుసు. ఇది ఇంతకుముందు కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా 5 ఏళ్ల తర్వాత మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చిన దాఖలాల్ని ఒక 99లో తప్పితే